ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ ఇంకా 2 నెలలు మాత్రమే ఉన్నాయి. అసలు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చూస్తా ఉంటే మీకా మాకా అన్నట్టే ఉంది. హ్మ్. కాంగ్రెస్‌కి మరి బీఆర్ఎస్‌కి పోటాపోటీ నడుస్తుంది. పోటాపోటీ అందరు నడుస్తా ఉంది. హ్మ్. అంటే నువ్వా నేనా అన్నట్టే ఉంది గానీ ప్రజలకి ఏం చేయాలనే ఆలోచన అనేది మర్చిపోయారు పార్టీ ఉన్నటువంటి వ్యక్తులు. హ్మ్. ఎందుకంటే సరైనటువంటి విద్య లేదు, వైద్య సదుపాయాలు లేవు. హ్మ్. ఇంకా ఎంతకాలం ఇలా ఉంటాం. మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది. సరైనటువంటి తెలంగాణ ఎలా ఉండాలనేది మనం హ్మ్. దారి చూసుకోవాలి. ఆ విధంగా కొట్లాడి నడవట్లేదు. తెచ్చుకున్నాం. ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలు పోయినాయి. స్కూల్‌లు మానేసి, కాలేజెస్ మానేసి, రోడ్ల పైనకొచ్చి ధర్నాలు చేసి, అంటే అంత ఈజీగా తెచ్చుకున్న తెలంగాణ కాదు ఇది మనది. చాలా బలిదానాలయ్యాయి. హ్మ్. ఆ బలిదానాలకి ఒక ఏ ఏ విధంగా అంటే ఆ బలిదానానికి ఏమన్నా ఉందా రిప్లై అంటే ఏమీ లేదు. హ్మ్. వాస్తవం చెప్పాలంటే. హ్మ్. ఎంతసేపు ఉన్నా గానీ బంగ్లాలు కట్టుకునుడు, లేకపోతే హ్మ్. ఇవి చేసుకునుడే తప్ప హ్మ్. విద్య అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే విద్య అనేది ఇంపార్టెంట్. అవును. సరైనటువంటి విద్య చూసుకుంటే ఎక్కడా లేదు. హ్మ్. ఇప్పటికీ హాస్టల్ గూడా అలానే ఉన్నాయి హ్మ్. పరిస్థితులు. ప్రైవేట్ హాస్టల్‌లో ఇవ్వడం, ఇప్పటికీ హ్మ్. సొంతంగా హాస్టల్‌లు లేవు హ్మ్. పిల్లలకి. హ్మ్. చూసుకుంటే మొన్న న్యూస్‌లో గూడా చూసారు. ఒకటే వాష్‌రూము హ్మ్. 200 మంది మహిళలు అంటే లేడీస్. హ్మ్. అంటే ఎలా వాళ్ళు యూజ్ చేసుకో ఎళ్ళగలుగుతారు? వాళ్ళు హ్మ్. ఎలా చేయగలుగుతారు? మహిళలకనేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడున్నా గాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మినిమమ్ అనేది సదుపాయాలు లేవన్నట్టు. హ్మ్. విద్య అనేది ఇంపార్టెంట్. అలా విధంగా వైద్యం అనేది ఇంపార్టెంట్. ఈ 2 సరిగ్గా ఉంటే హ్మ్. సరైన రీతిలో మనం ఉంటాం. హ్మ్. అగ్రస్థాయిలో ఉంటుంది మన తెలంగాణ. తెలంగాణ ఇంకా ఎత్తుకెళ్ళగాలని చూసుకొని కిందికి రావాలని చూసుకోం. అవును. ఆ విధంగా ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెడితే అందరూ చైతన్యం అవుతారు. అందరూ ఆర్థికంగా ఎదుగుతారు. సామాజికంగా ఎదుగుతారు. అందరూ భవిష్యత్ తరాలకి ఒక దారి చూపిన వాళ్ళు అవుతాం. ఆ హ్మ్. విధంగా మనం కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వాలని. ఓకే. భవిష్యత్ తరాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే గానీ సామాజికంగా అందరికీ హ్మ్. అన్ని వసతులు కల్పించే విధంగా రావాలని మేము కోరుతా ఉన్నాం. ఓకే. అదొస్తే సరిపోతుంది. హ్మ్. అంతకు మించింది ఏం లేదు. హ్మ్. ఈ దోపిడీ, ఈ ఆక్రమణ ఇవన్నీ చేసుకుంటా ఉంటే హ్మ్. ప్రజలు అన్యాయపోతా ఉన్నారు. హ్మ్. పేదరికం ఇంకా పేదరికం అయిపోతా ఉంది. అటువంటి పేదరికం కాకుండా సరైనటువంటి సదుపాయాలు కల్పించాలని హ్మ్. కోరుకుంటా ఉన్నాం. ఓకే. అది కల్పించినంత కాలం ఏ ఒక్క పార్టీ వచ్చినా గానీ హ్మ్. సరైన న్యాయం చేయాలని చెప్తా ఉంటాం ఖచ్చితంగా. ఇప్పటివరకు మీరు జూషినారు కదన్న! ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పరిపాలన మీకెట్లా అనిపిచ్చింది? అంటే పరిపాలన కొంతవరకు చెప్పుకుంటే పర్లేదు. హ్మ్. ఆహ్, మరీ లోతుకెళ్ళి చూస్తే అంత అనిపియదన్నట్టు. హ్మ్. అంటే ఎంత పర్సెంటేజ్ వరకి ఇచ్చుకోవచ్చు కేసీఆర్ గారికి? అంటే పర్సెంటేజ్ అని చెప్పలేము గానీ, హ్మ్. పరిపాలన విధానం అయితే కొంతవరకు కరెక్టే ఉంది. హ్మ్. కానీ ఇంకా మొన్ననే సీట్లది గురించి వెల్లడించారు. అవును. సామాజికంగా ఎంతమందున్నారు ప్రజలు, వాళ్ళకెన్ని సీట్లొచ్చాయనేది గూడా హ్మ్. తెలుస్తోంది ప్రజలకి. హ్మ్. బీసీలు ఎంతమందున్నారో చూస్తున్నారు మీరు. హ్మ్. వాళ్ళకి సరైనటువంటి సీట్లనేది కేటాయించలేదు. కేటాయించలేదు. మహిళలకు గూడా హ్మ్. కేటాయించాలి. ఎంతమంది మహిళలు అసెంబ్లీకెళ్ళారో గూడా చూసుకోవాలి మనం. హ్మ్. మహిళలెళ్తే వాళ్ళ మహిళల యొక్క సమస్యలు వాళ్ళు తీర్చుకోగలుగుతారు. ఆ విధంగా మనం చూసుకోవాలి. అంటే మహిళ పార్లమెంట్ వరకెళ్తే, మహిళలకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంది అని జెప్పేసి ఒక మహిళకు మాత్రమే తెలుసు. అన్నీ చెప్పుకోలేము గదా! మహిళకి తెలుసా అనంటే ఫస్ట్ ఆమెకు అవకాశం ఇస్తే హ్మ్. ఆమె చేస్తుందా లేదా అని తెలుస్తది. హ్మ్. ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఎంతసేపున్నా అని పురుషాధిపత్యమే చెలాయిస్తే పురుషుల యొక్క అహంకారం మాత్రమే మిగులుతుంది. మహిళలను అణిచివేయబడ్డట్టు అయిపోతది. హ్మ్. ఆ విధంగా అందరినీ సామాజికంగా మీరు సామాజిక బాధ్యత పట్ల ఉన్నారంటే, హ్మ్. ఆ విధంగా చూసుకొని అందరికీ ఏ విధంగా సదుపాయాలు కల్పించాలని ఆలోచించాలి ఫస్ట్. హ్మ్. ఆ విధంగా ఆలోచిస్తే ముందుకెళ్ళిపోతాం. హ్మ్. అది నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందరికి అందుతున్నాయి అనుకుంటున్నారా? మధ్యదారులైతే చాలామంది మధ్యలోనే ఆపేస్తా ఉన్నారు. హ్మ్. ఉదాహరణకి దళిత బంధు అనే స్కీమ్ తీసుకొచ్చారు. అవును. అవును. అది ఇప్పటికీ ఇంప్లిమెంట్ కాలేదు. హ్మ్. అంటే ఆ ఊర్లోనే ఆ వర్గాలకి కొట్లాటలు అవుతా ఉన్నాయి. సరైనటువంటి ఆహ్, అందేది అందకపోవడం. మొన్ననే రీసెంట్‌గా అంటే దళిత బంధు వచ్చిన వాళ్ళకి ఇంత కమిషన్ ఇస్తేనే ఇస్తామని కూడా వచ్చింది. ఓకే. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కమిషన్ ఇస్తేనే డబ్బులొస్తాయని వచ్చింది. ఓకే. అది రికార్డెడ్‌గా ఉన్నాయి. హ్మ్. అంటే ఎంతవరకు న్యాయం? అది మనం కోరుకోవాలి ఫస్ట్. అది ప్రశ్నించుకోవాలి. అవును. అంటే అక్కడికెళ్ళి డబ్బులొచ్చినా గానీ కింది స్థాయి వరకు సామాజికంగా కమిషన్ ఉన్నటువంటి ఆ లోకల్ వ్యక్తికి రాట్లేదు. హ్మ్. రీసెంట్‌గా బీసీలకి రూ. 1,00,000 లోన్ అని ఇచ్చారు. అవును. అది ఇప్పటివరకు ఇంకా కాలేదు. హ్మ్. అంటే ఒకటేసారి హడావిడిగా అంతా చేశారు. హ్మ్. తర్వాత గృహలక్ష్మి. గృహలక్ష్మి అనేది కూడా చేశారు. అది కూడా ఇంకా కాలేదు. హ్మ్. అంటే ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. అంటే ఓన్లీ ఎలక్షన్‌ల టైం మాత్రమే తీసుకోవడం అనేది కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. హ్మ్. 4 సంవత్సరాలు అయిపోయింది. అవును. అప్పటి వరకు ఏం చేస్తారు? అది హ్మ్. కూడా క్వెషన్. హ్మ్. ప్రశ్నించుకోవాలి మనం. ప్రజలకు ఏం చేసామని క్వెషన్ చేసుకోవాలి. హ్మ్. అది చేయనంత కాలం మనం ఇలానే ఉంటాం. ఓకే.
ప్రజలు కూడా అవేర్నెస్ అయ్యి గొంతెత్తి అడగాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రశ్నించే హక్కు మనకుంది. ఖచ్చితంగా ప్రశ్నించకపోతే బానిసత్వం మిగులుతుంది. బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బానిసత్వం అలానే మిగులుతుంది. దొరల గవర్నమెంట్ అయిపోతుంది. అంత మించింది ఏం రాదు. సో మన హక్కులు మనకు రావాలంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఏది రాదు. డబ్బులకి అలవాటు పడి, మద్యానికి అలవాటు పడి, బీరుబాట్లకు అలవాటు పడి, బిర్యానీలకు అలవాటు పడి ఓటేస్తే ఆ ఓటు అనేది నీ విలువ అనేది పోతుంది. నిజాయితీగా సరైనటువంటి నాయకుని ఎన్నుకుంటేనే సరైనటువంటి పరిపాలన వస్తుంది. ఆ విధంగా సరైన పద్ధతిలో మనం క్రమంగా వెళ్ళిపోతాం. సరైనటువంటి నాయకుని ఎన్నుకోకపోతే ఆ క్రమంగా మనం బానిసానికే లోనైపోతూ ఉంటాం అన్నట్టు. ఫలానా వ్యక్తికి డబ్బులు తీసుకొని ఓటేసావంటే ఆ తర్వాత అమ్ముడు పోయినట్టే కిందకి వస్తుంది. అంటే నీ యొక్క ఓటుని నువ్వు అమ్ముకుంటున్నావు. అంటే నీ యొక్క ఓటు నువ్వు యజమాని గుర్తించుకోవట్లేదు. నా ఓటుకి నేను యజమాని గుర్తించుకోవట్లేదు. అక్కడ నువ్వు ఓడిపోయినట్టు అయిపోతుంది. తర్వాత నువ్వు ప్రశ్నించలేవు. చాలా సందర్భాల్లో గ్రామాలలో చూస్తూ ఉంటాం. డబ్బులు ఇచ్చాను వేసానని అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. అది ఎక్కడ వస్తుంది? మనం డబ్బులు తీసుకొని వేసుకోవడం ద్వారానే వచ్చింది. సో ఆ విధంగా ప్రజలు ప్రతి క్షణం క్వశ్చన్ చేసుకోవాలి. ఏం చేస్తున్నాం మనం? ఎక్కడ వస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ సరైనటువంటి సదుపాయాలు అందిస్తుందా మనకు లేదా? సరైనటువంటి వస్తువులు కల్పిస్తుందా లేదా? ఇవన్నీ క్వశ్చన్ చేసుకుంటేనే సరైన మార్గంలో మనం వెళ్తాం. ప్రజలు అవినీతి పరులు అయితే నాయకుడు అవినీతి పరులు అవుతారు. అది క్వశ్చన్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఆ విధంగా మనం నడుచుకోవాలని నేను కోరుకుంటాను ప్రజల్ని. ఈసారి గెలిచే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా మన బీఆర్ఎస్కి? అంటే కొన్ని కొత్త పార్టీలు వచ్చాయి. తగ్గే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు చూస్తారు, ఎంతకాలం భరిస్తారు. అంటే పై పెచ్చులాగా కొన్ని చేస్తే అయిపోతుంది అంటే కాదు. ఇందాకనే చెప్పాం, విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఊరు మన బడి అని కూడా ఒకటి పెట్టారు కదా, మరి పథకాలు పెడితే అయిపోదు. మన ఊరు మన బడి అంటే కొన్ని చోట్లలో స్కూల్స్ కూడా చాలా డెవలప్మెంట్ అయినాయి కదా. మోడల్ స్కూళ్ళకి ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఎలా ఉందో పరిస్థితి. సరైనటువంటి అక్కడ కొన్ని దగ్గర టీచర్స్ అవైలబుల్ ఉన్నారు, కొన్ని దగ్గర టీచర్స్ అవైలబుల్. మేము విజిటింగ్ చేసాం, కొన్ని సందర్భాల్లో విజిటింగ్ చేసాము. అక్కడ టీచర్లు కూడా సరిగా లేరు, వసతులు కూడా సరిగా లేవు, బెంచెస్ కూడా సరిగా లేవు, లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటా ఉంటే అన్నీ అంటే రిపేరింగ్ ఎక్కువ ఉంది కానీ డెవలప్మెంట్ లేదు. చూసుకుంటాం, మేము రివ్యూ చేసుకుంటా ఉన్నాం, వెళ్తా ఉన్నాం, ఎట్లా ఉంది, ఏంది పరిస్థితి, ఎలా ఉంది. హాస్టళ్లకు చూసుకున్నాం అన్న కానీ అక్కడ సరైనటువంటి వాష్రూమ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ కట్టడం కానీ, తర్వాత లైటింగ్ పద్ధతి ఇవన్నీ కానీ అంటే చాలా దీనస్థితిలో ఉన్నారు అన్నట్టు చెప్పాలంటే. ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందనే భయంలో ఉన్నారు కొన్ని హాస్టల్ చూసుకుంటా ఉంటే. ఇప్పటికీ రీకన్స్ట్రక్షన్ కావట్లేదు. అంటే ఇవన్నీ చూసుకొని చేయాలి. ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ బిల్లు పాస్ చేయడం వల్ల, లేకపోతే అక్కడికి కింది స్థాయిలో అవుతుందా, లేకపోతే ఎక్కడైతుంది అనేది కూడా చూసుకోవాలి. హాస్పిటల్ కూడా అవుతా ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో కావట్లేదు. పేదరికం ఉన్నటువంటి వ్యక్తికి సరైనటువంటి విద్య అందాలి, వైద్యం అందాలి. ఇప్పుడు అంతుందంటే అందట్లేదు. అంత కార్పొరేట్ కాలేజీలు అయిపోయినాయి, కార్పొరేట్ విద్య అయిపోయింది, కార్పొరేట్ హాస్పిటల్స్ అయిపోయినాయి. డబ్బులు పెట్టాలంటే పెట్టలేము, పెట్టలేరు కదా. పార్టీ ఏదైనా సరే కానీ పేదల కోసం ఉండాలి. వాళ్ళ కోసం ఉంటేనే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే ప్రజల కోసం నిలబడితేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది. ఆ విధంగా నడుచుకుంటేనే ప్రతి పార్టీ ముందుకెళ్ళగలుగుతుంది. కానీ ఇప్పుడైతే ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ సీట్లు అయితే ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకొని చిత్తశుద్ధిగా అంటే ఆలోచించుకొని మళ్ళీ వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా భవిష్యత్ తరాలకి అంటే ప్రపంచ దేశాలకు కూడా నిలిచినటువంటి ఘనత కూడా దక్కించుకుంటుంది. రైతుల విషయానికి వస్తే రైతులకు ఎట్లా ఉంది మన కేసీఆర్ ప్రభుత్వం నుంచి? వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు అసైన్ భూములు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటంటే ఎలా ఉందంటే ఏ విధంగా చెప్పాలంటే వాళ్ళకి పొలం ఉందా అని కూడా లేదన్నట్టు. ధరణి వచ్చాక ఎలా ఉందంటే పరిస్థితి, ఆ పొలం ఎక్కడ ఉన్నా కానీ వేరే ఉన్నటువంటి యజమాని వేరే ఉన్నాడు, అతను పంట పండించుకున్నాడు. ఎన్నో కాలంకి వెళ్ళి ఈ పంట నాదే, నా పొలం నాదే అని పండించుకున్నాడు. పేరు మాత్రం వేరే అతని వ్యక్తి ఉంది ఆల్రెడీ. అంటే అతను అంతకాలం పండించుకున్నా కానీ ఆ పొలం అతనికి కాలేకపోతూ ఉంది. ఇప్పుడు దళిత బంధు తీసుకొచ్చాడు.
కొంతవరకు సారీ రైతు బంధు తీసుకొచ్చాడు. రైతు బంధు తీసుకొచ్చాడు. ఆ రైతు బంధులో కొంతవరకు పంట పండే విధానం ఉన్నప్పుడు వాళ్ళకి అమౌంట్ వస్తూ ఉంది. ఓకే, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒక విధంగా వస్తుంది. కానీ 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా వేల కోట్ల అమౌంట్ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతా ఉంది. అంటే అక్కడ ఏం న్యాయం జరుగుతుంది? కొంత లిమిట్ పెడితే బాగుండే నాకు ఆలోచన. ఎంతవరకు లిమిట్ పెడితే బాగుంటది అనుకుంటున్నారు? ఒక 10 ఎకరాల వరకు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతా ఉంది. అంటే ఉన్నోడు ఉండగా వెళ్ళిపోతా ఉండు, పేదవాడు ఇంకా పేదవానికి వెళ్ళిపోతా ఉండు. అసలు భూములే లేని వాళ్ళకు అట్లీస్ట్ ఒక ఎకరం భూమి ఇచ్చినా బాగుండే అనిపిస్తుంది. నేను కోరుకుంటా ఉన్నాను. అది నా ఒపీనియన్. అది ప్రజల ఒపీనియన్ కూడా అదే. ఇంతకుముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 ఎకరాలు ఇచ్చింది పేదలకి. ఇంకా చాలా మందికి ఇవ్వాలి. అసలు భూమిలే లేని వాళ్ళకు చాలా మంది ఉన్నారు. పంట పండించుకొని రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళకి సొంతంగా భూమి లేదు. కౌలుకు చేసుకున్నా కానీ ఆ కౌలు పైసలు అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాయి, యజమానికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఆ విధంగా చాలా మంది నష్టపోతా ఉన్నారు. ఆ విధంగా ప్రతి పేదవాడికి, భూమి లేని వాడికి భూమి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని పథకాలు తీసుకొస్తా ఉన్నారు, వాటర్ తీసుకొస్తా ఉన్నారు. ఆ వాటర్ ఇంకా కాలేదు, మధ్యలో అయిపోయింది. ఇవన్నీ చూసుకోవాలి మనం. ప్రతి రైతుకి సరైనటువంటి సదుపాయం కలవాలంటే కింది స్థాయికి వెళ్ళి రీసెర్చ్ అనేది జరగాలి. అది జరగకపోతే వృధా అవుతుంది. అంటే అన్నీ చూసుకోవాలనేది అన్నీ చూసుకోవాలి. గవర్నమెంట్ ఉన్నది అందుకోసం. అన్ని సెక్టార్లో పనిచేయాలి. పర్ఫెక్ట్గా పనిచేస్తేనే పర్ఫెక్ట్గా మనం ముందుకెళ్ళగలుగుతాం. ఆ విధంగా కోరుకుంటా ఉన్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులని, అదేవిధంగా విద్యార్థులని, అదేవిధంగా ఈ నిరుద్యోగులను అందరినీ దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి సామాజిక న్యాయంగా వాళ్ళు ముందుకెళ్తే భవిష్యత్తులో కూడా ఇదే గవర్నమెంట్ కూడా వస్తుంది. వస్తే మంచిదే. కానీ సామాజిక న్యాయం పట్ల వాళ్ళు ఆలోచించి చేస్తే బాగుంటుంది.